ఫస్ట్ మే నుంచి ఏటీఎంలో విత్డ్రా చేయాలన్నా మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. మంత్కి 5 times వరకు మీ ఓన్ బ్యాంక్ ఏటీఎంలో మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఫర్ ఫ్రీ. వేరే బ్యాంక్ అయితే మీరు మెట్రో సిటీలో ఉంటే హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ ఇట్లాంటివి అప్ టు 3 times ఫ్రీగా చేసుకోవచ్చు. అదే ఊర్లలో ఉంటే అప్ టు 5 times ఫ్రీగా చేసుకోవచ్చు. ఇవన్నీ మంత్కి. దానికి మించి ప్రతి ట్రాన్సాక్షన్ కి ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తే 23 రూపీస్ ప్లస్ జీఎస్టీ ఆల్మోస్ట్ 27-28 రూపీస్ మీరు కట్టాల్సి వస్తుంది. ఇక మీకు డౌట్ రావచ్చు, మన సొంత మనీ విత్డ్రా చేసుకోవడానికి మనం ఎందుకు ఎక్స్ట్రా ఛార్జ్ కట్టాలని చెప్పి. కానీ మీరు రియాలిటీ చూసుకుంటే ఒక ఏటీఎం మెయింటైన్ చేయడం చాలా కాస్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏసీ రూమ్ కావాలి, 24/7 ఏసీ నడుస్తుంది దాంట్లో. మళ్ళీ దానికి 24/7 సెక్యూరిటీ గార్డ్, మళ్ళీ క్యాష్ ట్రాన్స్పోర్ట్, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడం, ఇట్లా చాలా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు మన ఏటీఎం యూసేజ్ కూడా చాలా తగ్గిపోయింది లాస్ట్ 2 years లో. 57 crore ట్రాన్సాక్షన్స్ నుంచి 48 crore ట్రాన్సాక్షన్స్ కి పడిపోయింది. సో ఇంత తగ్గిన ఇండియాలో ఇంకా చాలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఫిజికల్ గా అవుతుంది. అయినా చార్జెస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఇంపాక్ట్ అయితే చిన్న బ్యాంక్ కస్టమర్స్, ఊళ్ళలో గ్రామీణ బ్యాంక్స్, చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా, దానికి ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంస్ ఉండవు కాబట్టి దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. నువ్వు అంతా సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తే ఇండియా ఇస్ పుషింగ్ టువర్డ్స్ డిజిటల్ పేమెంట్స్ విచ్ ఇస్ ఫాస్టర్, ఈజియర్ అండ్ ఆబ్వియస్లీ ఫ్రీ. సో నెక్స్ట్ టైం ఏటీఎం లో క్యాష్ విత్డ్రా చేస్తుంటే ఈ చార్జెస్ అనేది గుర్తుపెట్టుకో.